హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ చేసేయండి. అందరికీ హ్యాపీ ఓనము. ఈరోజు మా హస్బెండ్ వాళ్ళ యూనిట్లో అయితే ఓపెనింగ్ సెలబ్రేషన్ ఉంది. ఇంకా మేమైతే వచ్చేసినాం అనమాట. మేమైతే ఏమంటారు, ఇంకా అందరూ వచ్చేసి కూర్చున్న తర్వాత అయితే వచ్చాము. కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా ఆడవాళ్ళంటే తెలిసిందే కదా, తొందర అడిగామంటే ఎట్లయినా లేట్ చేస్తారు. అందులో ఇంకా శారీ కట్టుకోవాలంటే ఇంకా లేట్ అయిపోద్ది. నాకు అసలు శారీ అంటేనే అంతంత కట్టుకోవడం వచ్చు. ఇంకా శారీతో అయితే కుస్తీ పట్టు అయితే అట్లా ఇట్లా కట్టుకునేసే వచ్చేసిన. ఇంకా ఈ ఎంట్రన్స్లో అయితే కొన్ని ఫొటోస్ దిగుతున్నారు అందరూ. ఇంక ఇక్కడైతే కొన్ని ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేసినారు అనమాట. డ్యాన్సులు, ఇంకా కొన్ని పాటలు. పిల్లలు అయితే చాలామంది డ్యాన్స్ చేశారు. ఇంకా మా మిజ్జు కూడా చేస్తా అన్నారు, కానీ ఇంకా వాడు అక్కడికి స్టేజ్ మీదకి వెళ్ళి సిగ్గుపడి వచ్చేవరకు టైం అయిపోద్దులే అని అయితే వాడితో చేయించలేదు. ఇంకా చెప్పాను కదా ఇక్కడ డ్యాన్సెస్ వేస్తున్నారని అయితే. ఇంకా అదే అక్కడ అందరూ అదే చూస్తున్నారు. మేము వచ్చేప్పటికైతే కొంచెం స్టార్ట్ అయిపోయింది ప్రోగ్రామ్ అయితే. ఇంకా అక్కడితో అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే అయిపోయినాయి అనమాట. నేను అన్నీ షూట్ చేయలేదు, ఎందుకు మీకు కూడా బోర్ కొట్టిద్దిలే చూస్తే అని అయితే. ఇంక ఇక్కడైతే ఆ డ్యాన్స్ చేసిన వాళ్ళకి, మ్యాజిక్ చేసిన వాళ్ళకి, కొన్ని యాక్టివిటీ చేసిన వాళ్ళకి అయితే గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారనమాట. ఇంక గిఫ్ట్స్ ఇచ్చేసిన తర్వాత డైరెక్ట్ అయితే మేము లంచ్కి వెళ్ళిపోయినాము. ఇంక నేనైతే అప్పటి దానికోసం వెయిట్ చేస్తున్నాను. చాలా వెరైటీస్ పెడతారు, బాగుంటాయి టేస్ట్ అయితే. అన్ని కేరళ వెరైటీసే పెడతారు, సూపర్ ఉంటాయి టేస్ట్ అయితే. ఒక 30 వెరైటీస్ అయితే పెడతారనమాట. ఇంకా ఈ మధ్య ఏందో మా మిజ్జు స్పెషల్గా వాడే అటాక్ వేయించుకొని తింటున్నాడు. లాస్ట్ టైం కూడా ఇక్కడ పూజ జరిగినప్పుడు అలానే వాడే వేసుకొని తిన్నాడు. ఈసారి కూడా వాడే వేసుకొని తిన్నాడు అనమాట. వెరైటీస్ అయితే 30 దానుకున్నాయి అన్నమాట. స్వీట్సే 3 వెరైటీస్ ఉన్నాయి. ఇంకా కర్రీస్ అయితే ఒక 10-15 వెరైటీస్ ఉన్నాయి. వాటి పేరు కూడా తెలియదు నాకు, ఎందుకంటే కేరళ స్పెషల్స్ కదా. ఈరోజు ఈ ఓనం అనేది కేరళ వాళ్ళ పండుగ కాబట్టి అన్నీ కేరళ స్పెషల్సే వేస్తారనమాట. ఇంకా మేము తింటా ఉంటే తెస్తూనే ఉన్నారు. ఇంక ఇదే మాకు లాస్ట్ ఓనం అనమాట. ఇంకా లైఫ్లో ఎప్పుడు ఓనం సెలబ్రేషన్ చేసుకోము, ఇది లాస్ట్ కాబట్టి ఇంకొంచెం స్పెషల్ అనమాట మాకైతే. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ ఆపోజిట్లో కూర్చొని తింటున్నారు, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు. ఇంకా చెప్పాను కదా వెరైటీస్ అయితే ఇవేనండి, చాలా వెరైటీస్ పెట్టారు. ఇంకా తింటా ఉంటే తెస్తూనే ఉన్నారు. ఇంక ఇందులో స్పెషల్ ఏంటంటే కేరళ స్పెషల్ బనానా చిప్స్ అనమాట. కంపల్సరీ ఉంటాయి, ఏమున్నా లేకపోయినా అయితే కంపల్సరీ పెడతారు. ఇంకా నేను మా చెల్లికి కూడా ఫస్ట్ టైం కదా ఇదైతే. చాలా ఎంజాయ్ చేసింది మా చెల్లి కూడా. టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్తా ఉన్నాను నేను. ఇంకా మా మిజ్జు కూడా అక్కడ వేసుకొని అయితే వాడు కూడా హ్యాపీగా తినేసినాడు. చూడండి ఎలా క్యూట్గా తింటున్నాడో. నాకైతే భలే క్యూట్గా అనిపించింది. ఇంట్లో అయితే అస్సలు తినడు, ఇంకా అక్కడైతే వాడే వేసుకొని తింటా ఉంటే నాకైతే బాగా హ్యాపీగా అనిపించింది. ఇంకా నేను చెప్పాను కదా ఇందాకైతే వెరైటీస్ చాలా ఉంటాయని. ఆ వెరైటీస్ అన్నీ ఇక్కడ డిస్ప్లేలో అయితే పెడతారు, ఏమేమి వెరైటీస్ అని అయితే. ఇక్కడ చూడండి ఎన్ని పెట్టారో. ఇంకా అవన్నీ అయితే తినలేకపోయాము మేము, కొన్ని తినేసి అయితే వచ్చాము. ఫుడ్ అయితే చాలా బాగుంది టేస్ట్. ఇంక ఇక్కడ లాస్ట్ టైం పొంగల్ సెలబ్రేషన్లో కూడా చూపించాను డెకరేషన్ అయితే. అన్న వాళ్ళు అయితే చాలా కష్టపడి చేస్తారని డెకరేషన్. ఇంకా పిల్లలు అయితే దాని చుట్టే తిరుగుతూ ఉన్నారు, ఎప్పుడు ఖరాబ్ చేద్దామని. మా మిజ్జు కూడా దాని చుట్టే తిరుగుతూ ఉండే. ఇంకా వాడిని పట్టుకోలేక మేమైతే మస్తు చుక్కలు చూసామన్నట్టు. వాడు దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాడు, ఎక్కడ ఖరాబ్ చేస్తాడని భయమైంది పాపం.
వాళ్ళు కష్టపడి చేశారు కదా, కనీసం కొద్దిసేపు ఆయన ఉండని లేరా అంటే ఇంకా సరే అని వచ్చేసాడు. ఇది కూడా బాగుంది కదా, రైస్తో వేస్తారనమాట. ఇదైతే రైస్తో వేసారు. ఇంకా అందరైతే హ్యాపీగా లంచ్ చేయడానికి అయితే లోపలికి వెళ్ళిపోయినారు. మేమైతే ఫస్టే కూర్చొని తినేసి వచ్చేసాము. ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్, ఇంకా ఇది లాస్ట్ బోనం అని చెప్పాం కదా మాకైతే, ఇంకా అందుకే ఇంకొంచెం స్పెషల్గా అయితే ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా నా ఛానల్లో ఓనం సెలబ్రేషన్ కూడా ఇదే లాస్ట్ అనమాట. మీరు ఎప్పుడైనా ఓనం సెలబ్రేషన్ చేసుకున్నారు, చేస్తే కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.